అందరికీ నమస్తే. ఈరోజు మనం మన పిల్లలకు సంబంధించిన స్కూల్ యాప్ ఏ రకంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. మొదటగా ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవారు ఎవరైనా ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్, అక్కడ స్కూల్ చైమ్స్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. దాన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసి మీకు ఏ మొబైల్ నెంబర్కి అయితే వాయిస్ కాల్స్ వస్తున్నాయో ఆ వాయిస్ కాల్స్ ఆ నెంబర్ ఎంటర్ చేసి ఫస్ట్ టైం ఎంటర్ చేసే వాళ్ళకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత న్యూ పాస్వర్డ్ 2 times ఎంటర్ చేయాలి. మీ ఇష్టం ఏదైనా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఈజీగా గుర్తుండడానికి మీ ఫోన్ నెంబరే పాస్వర్డ్గా సెట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన లాగిన్ వస్తుంది. అందులో మీరు మీకు కావాల్సినవన్నీ చూడొచ్చు. పిల్లల అటెండెన్స్ రిపోర్ట్స్ కానీ, ఎగ్జామ్స్ మార్క్స్ కానీ, ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే మీరు చూడొచ్చు. ఎగ్జామ్స్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా దీంట్లో అప్లోడ్ చేస్తాము. కాబట్టి ఎగ్జామ్స్ మార్క్స్ క్లిక్ చేస్తే మీ పిల్లల ఎగ్జామ్స్ మార్క్స్ ర్యాంక్తో సహా ఇందులో కనిపిస్తాయి. ఏమైనా డౌట్ ఉంటే స్కూల్కి కాల్ చేయగలరు.